ఛత్తీస్గఢ్ నుంచి పక్కనే ఛత్తీస్గఢ్ 90 కిలోమీటర్లు కర్రెగుట్టెలు అంటే మొన్నటిదాకా మావోయిస్టులను చంపడం కోసం పోలీసు వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ 10,000 మంది పోలీసులు మన జిల్లా ఈ ములుగు జిల్లాలో 2 మండలాలు ఉన్నారు. అంతకు ముందు ఈ యొక్క వలస ఆదివాసులు అక్కడున్న గొత్తి కోయలు వాళ్ళు కూడా ఆదివాసులే. సాల్వాజుడుం అని పోలీసు వాళ్ళు పెట్టిన ఒక సంఘం. మావోయిస్టులకు సాల్వాజుడుం మధ్యలో అనేక ఘర్షణలు చచ్చిపోయి పేద గిరిజనులు చనిపోతున్నారని ఇక్కడ బతకలేము అని చెప్పి వలసొచ్చిన వాళ్ళు ఇక్కడున్న వలస ఆదివాసులు. ఇట్లా ఈ జిల్లాలో 65 గూడాలు ఉంటాయి. 65 గూడాలు. కరెంటు లేదు, సోలార్తో నడుతుంది, కరెంటుతో నడవదు. స్కూల్ ఉండదు, ఊరుకు దూరంగా ఉంటారు, అడవిలో ఉంటారు. చేనైనా చిలకైనా ఇక్కడే ఉంటుంది, పోడు కొట్టుకుంటారు. అదే కాదు, వీళ్ళు ఎక్కడైనా దగ్గో జ్వరమో వస్తే ఆ జ్వరం వచ్చినా దగ్గొచ్చినా పసరకో ఇంకొకరికో పోవాలి, అడవిలో ఉండే పరిస్థితి. ఇట్లాంటి గూడాలు 65 గూడాలు. ఇప్పుడు మనం ఒక రోడ్డు మించి వచ్చినాం. రోడ్డు నుంచి అదే రోడ్డు 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది లవ్వాల్ అనే గ్రామం. దానికి కూడా రోడ్డు లేదు. అనేక ఆదివాసీ గూడాలు ఈ ప్రాంతంలో ఇలా ఉంటాయి. ఇదే కాదు, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ వలస ఆదివాసులు వచ్చిన వాళ్ళను సాల్వాజుడుం పేరుతోని ఇబ్బంది పడి ఇటు వస్తే వీళ్ళు సాల్వాజుడుం సపోర్టర్స్ కాదు. వీళ్ళు సపోర్టర్స్ పేద వర్గాల కోసం పోరాటం చేసే వాళ్ళకు సపోర్టర్స్. ఆ పేద వర్గాలకు చేసిన ఎర్ర జెండాను నిలబెట్టే వాళ్ళు ఉన్నారు. ఇట్లా వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళకు మేము ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వం, మా వాళ్ళు కాదు. మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కదా, ఎక్కడైనా ఉండని, కానీ సర్టిఫికేట్ ఇవ్వం. వీళ్ళకు రోడ్లు ఇవ్వం, వీళ్ళకు ఇండ్లు ఇవ్వం, వీళ్ళకు రేషన్ కార్డు కూడా ఇస్తాం, అప్పుడప్పుడు బియ్యం ఇస్తాం. వీళ్ళ ఓట్లు కావాలి ప్రభుత్వాలకు, కానీ వీళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పన లేదు. ఇక్కడి నుంచే మనం వాగెక్కినాం, దాన్ని జనగలాంచ అంటారు, దాన్ని జనగలాంచ వాగంటారు. అక్కడి నుంచే వాటర్ పట్టుకొని వీళ్ళు తాగడానికి ఉండాలి. మనం అనుకుంటాం ఎండాకాలం వస్తే ఏజెన్సీ ప్రాంతంలో వాటర్ కొదువ,